అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాం అండ్ మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నాం. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, సో మంచిగా హైడ్రేట్ అవుతూ ఉండండి, వాటర్ తీసుకుంటూ ఉండండి. నేనైతే పెద్దగా వాటర్ తీసుకుంటలేదు. ఇంట్లో నుంచి మరీ ఎక్కువ ఇంపార్టెన్స్ పోతుంటే బయటకి చాలా ఎక్కువ వేడి ఉన్నాయి మనకి. సో ఈ రోజు వచ్చేసి మా ఊళ్ళో దాన్ని అన్నప్రాసన్న. సో యా కొంచెం మట్టి పలుకుతున్నాము. మళ్ళీ అక్క ఇది తప్పు చెప్పారు, అక్క ఇది ఇలా చెప్పారు అని చెప్పండి. నేనైతే అన్నప్రసాదం ఉంటాను మా తమ్ముడైతే అన్న సందర్భం అంటారు. ఓకేలేండి. సో అదనమాట ఈరోజు ఫైనల్లీ ఈరోజు అయితే ఆ డే అయితే వచ్చేసింది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాం. ఏం పట్టుకుంటాడు అమ్మ, ఇంకా బోటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తాడు అనుకుంటా, ఎప్పుడు తిన్నా స్టార్ట్ చేస్తాడు. అబ్బా ఇప్పటికి రైస్ ఐటమ్ ఏదో అనుకుంటాము, మళ్ళీ అనిపిస్తాం అబ్బా తినకూడదు అని చెప్పేసి తినకూడదు అని. అండ్ ఏ ఐటమ్ పట్టుకుంటాడు అని చెప్పి కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉండేవాళ్ళు. అండ్ ఎక్సైటెడ్ గా ఉన్నాము, క్యూరియాసిటీగా ఉంది ఏం పట్టుకుంటాడా ఏంటి అని చెప్పేసి. సో ఏం పట్టుకుంటున్నాడా అంటే మా డే అంతా ఎలా అయింది, అసలు ఏం చేశాము, హౌ ఇట్ స్టార్టెడ్ అంతా కూడా మేము బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాం. అండ్ చాలా డేస్ నుంచి మేము వీడియోస్ ఇర్రెగ్యులర్, సో రెగ్యులర్గా ట్రై చేస్తాం. మళ్ళీ సేమ్ ఏమంటారు ఏదండి. అండ్ మా సారీ కానీ మా మేకప్, మా హెయిర్ స్టైల్ అన్ని ఎలా ఉన్నాయో కామెంట్స్ చెప్పండి. అండ్ నాకు తెలిసి మన ఫస్ట్ టైం ఇలా మీకు ట్రెడిషనల్ అనేసి నీ పెళ్లిలో అయ్యావు ఇంత ట్రెడిషనల్ గా. సో ఈ సారీ సెలెక్షన్ మా సిస్టర్ది, కలర్ సెలెక్షన్ కూడా మా ఇద్దరు. ఫ్లవర్స్ కూడా. అండ్ ఫస్ట్ టైం నాకు తెలిసి మేము లైఫ్ లో ఫస్ట్ టైం వంకాయలు పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఎప్పుడు పెట్టుకోలేదు. సో యా నాకు చాలా చాలా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్స్ లో చెప్పండి. అండ్ వీడియోని కంటిన్యూ చేసి స్కిప్ చేయకుండా చూడండి. సో డెకోర్ అంతా అయితే అయిపోయింది, మొత్తం మేమే చేసాము. లాస్ట్ టైం వల్ల కొంచెం ఈసారి ఫాస్ట్గా చేసాము, ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ నేను అనుకుంటున్నాను ఏంటంటే లాస్ట్ టైం కన్నా ఈసారి కొంచెం బెటర్. ఆబ్వియస్లీ మనం ముందు చేసే కన్నా ఎప్పుడు బెటరే చేస్తాం, కానీ వరస్ట్ అయితే ఉండదు కదా. సో ఇది కూడా ఇప్పుడు బెటర్ వచ్చిందనే మా ఒపీనియన్. సో మీరు కూడా కమెంట్స్లో చెప్పండి. అండ్ కింద కూడా ప్లేస్ చేసేస్తాం అన్నీని. ఓన్లీ ఫ్రూట్స్ వస్తే ఫ్రూట్స్ ఒకటి మాత్రమే అక్కడ ప్లేస్ చేస్తే అయిపోతుంది. ఇంకా మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారో చూపిస్తాను, చూడండి. శివ, మా తమ్ముడు చాలా కష్టపడ్డాడు, ఇంకా కష్టపడుతున్నాడు. ఫ్రెష్ అవుతావు, స్నానం చేస్తావా? సో ఓకే. పప్పు వాళ్ళ పొంగుతుంది ఏంట్రా పప్పు. సో కిచెన్ కొంచెం క్లమ్జీగా ఉంది, రూమ్ క్లమ్జీగా ఉంది, బట్ హాల్ మాత్రమే నీట్గా ఉంది. ప్రియా ఇంకా రెడీ అవుతుంది. నేను నైస్, ఆల్ డన్. ఏసీ వేసాం గాయస్, బట్ ఏసీ ఇక్కడ రావట్లేదు. మేబీ ఇట్ టేక్స్ టైం. సో ఫైనలీ మేము డెకార్ చేసింది ఇలా వచ్చిందనమాట. మేము కాదు, బట్ మా సిస్టర్, మా వదిన అండ్ అందరూ కలిసి చేశారు. అండ్ అవుట్పుట్ అంతా ఇలా వచ్చింది. ఎలా ఉందో కమెంట్స్లో అయితే చెప్పండి. బిఫోర్ చేసింది బాగుండేదా, ఇది బాగుందని చెప్పి. నాకెందుకు ఇదైతే బెస్ట్ అనిపించింది, బికాస్ అదైతే బనానా లీవ్స్ అన్నీ స్టిక్ చేయడం మాకు చాలా కష్టమైంది. అండ్ బయట కూడా కొన్ని ఫ్లవర్స్ అన్నీ అయితే హ్యాంగ్ చేసాము, తోరణాలుగా కూడా పెట్టాము. అండ్ ఇంకా ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఎవరు అసలు ఖాళీ లేరు, ఎవరి పనులు వాళ్ళు బిజీగానే ఉన్నారు. ఒకళ్ళు కూడా ఇంకా ఖాళీగా ఉండి టైం చేసుకునేంత స్పేస్ లేదనమాట. ఒకరి తర్వాత ఒకరు ఇంక మమ్మీ వాళ్ళు రాగానే అందరూ ఇంకా పనిలో వచ్చేసారనమాట. సో ఏవి అరేంజ్ చేయాలి, ఏవేవి అక్కడ పెట్టాలి, ఏం చేయాలని చెప్పేసి. అండ్ బాబు కోసం అని చెప్పి కొంచెం రైస్ ఇలా కూడా పెడతారు అని చెప్పి అలా కూడా పెట్టారనమాట. ఫైనల్లీ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నట్టే
లాస్ట్కి వచ్చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రియాంక నేను అండ్ మా వదిన కలిసి అయితే కొన్ని ఇంకా అరేంజ్మెంట్స్ లాస్ట్లో టచ్అప్ అంతే, జస్ట్ టచ్అప్ చేస్తున్నాం గైస్. మొత్తం అంతా కూడా అక్కడ మమ్మీ వాళ్ళంతా సెట్ చేసేసారు, మమ్మీ మిగతా వాళ్ళందరూ కలిసి సెట్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా పువ్వు బాబుని అయితే అందరూ ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది, అన్ని ముట్టుకోవడం ఉంటుంది కదా. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అన్నమాట, ఏం పట్టుకుంటాడో ఏం చేస్తారని చెప్పేసి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, అసలు మా పువ్వు ఏం పట్టుకున్నాడో మీకు ఏం అర్థమైందో కమెంట్స్లో అయితే చెప్పండి. యాక్చువల్లీ సైడ్ పెట్టాం కదా, వాటిని పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను అనమాట, ముందు పెట్టి పట్టుకోకుండా. కానీ మా పెద్దమ్మ అందరూ అన్నారు అందుకే సైడ్ పెట్టారు, ఇలా ముందు పట్టుకోవడానికి రావట్లేదు కదా అని చెప్పి. సో సైడ్ పెట్టినవి జస్ట్ వాడు మైల్ స్టోన్స్ అనమాట, ఒక్కొక్కటిని అంతే. బట్ ఫ్రంట్గా పెట్టాం కదా, సో అవన్నీ వాడికి తగ్గట్టుగా ఏం పట్టుకుంటాడని చెప్పి అన్ని పెట్టాము. అండ్ ఈ కార్డ్బోర్డ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా నేను ఎక్కడ చేయించాను అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో చేయించాను. తను ఇన్స్టెంట్గా నాకు చాలా ఫాస్ట్గా చేసి ఇచ్చారు. అసలు నేను 16th టెక్స్ట్ చేశాను, ఆమె నాకు 17th కల్లా సెండ్ చేసేసారు. సో మీలో కూడా ఎవరికైనా కార్డ్బోర్డ్స్ కావాలి, చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారు ఏం చేశారని చెప్పేసి. సో నేను వాళ్ళ పేజ్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మా పువ్వు బాబు క్యాష్ పట్టుకున్నాడు అండ్ మేము అరవై ఒక బైక్ అయిపోయాడు. వాడిని పంపిస్తానమాట, పట్టుకోరా నేను నచ్చిన వాళ్ళు పట్టుకో అని చెప్పేసి. సో వాడికి ఆ రోజు కొంచెం నిద్ర కూడా వచ్చేస్తుంది, ముందంతా ఫుల్గా ఆడేస్తున్నాడు గైస్. దానివల్ల వాడికి మేము ఇవన్నీ పట్టించుదాము అన్న టైంకి నిద్రపోతున్నాడు, నాకు ఇంట్రెస్ట్ లెస్ అన్నట్టేమో తిరిగిపోతున్నాడు. తర్వాత ఇంకా క్రాంకీ అయిపోతున్నాడు, ఏడుస్తున్నాడు, అన్ని యాంగిల్స్ చూపించాడు అనమాట. వాడికి ఇవన్నీ పట్టుకోరా అని చెప్తుంటే వాళ్ళు ఉన్న యాంగిల్స్ అన్నీ ఆ రోజు బయట తీశాడు. సో మేమేమో అబ్బా ఎప్పుడు పట్టుకుంటాడా అని వెయిట్ చేస్తున్నాము, ఏం పట్టుకుంటాడా అని చెప్పేసి. అసలు రావట్లేదు స్టార్టింగే, కొంచెంసేపు అక్కడిక్కడ చూసుకుని యాప్తో ఆడుకుంటున్నాడు. నార్మల్గా ముందు ఏమైనా ఉంటే వెంటనే వచ్చి పట్టేసుకుంటాడు. బట్ ఆ రోజు మాత్రం ముందు ఇన్ని ఐటమ్స్ అంటే మేము ముందంతా అనుకునే ఇన్ని ఐటమ్స్ పెడితే జంప్ అని వచ్చేస్తాడు అనుకున్నాము. కానీ ఈరోజు అంటే యాక్చువల్గా చూస్తుంటే రియాలిటీలోని అన్ని ఐటమ్స్ పెడుతున్నాం, ముందుకు రావట్లేదు అసలు, వెనకుండి అలా చూసుకుంటున్నాడు అంతే. అండ్ చాలా మంది అన్నారు ఏంటి అక్క అది ఇంత లేట్గా చేస్తారని చెప్పి. కొంతమంది 6 monthsలో చేస్తారు, కొంతమంది 9 monthsలో కూడా చేసుకుంటారు. సో మేమైతే 9th monthకి చేసాము, ఎందుకంటే బాబు నీట్గా బంగిరినప్పుడు చేస్తే బాగుంటుంది కదా. అంటే 6th monthకి ఇంకా మొత్తం బంగరట్లేదు బాబు అని చెప్పి అప్పుడు కాకుండా 9th monthలో చేద్దామని చెప్పి అనుకున్నాము. అండ్ ఇంకా చాలా మంది అడుగుతున్నారు తేజ ఫేస్ ఎందుకు డల్గా ఉంది ఆర్ ఇంకా మీన్ లాస్ రాలేదా అని చెప్పేసి. నేను ఆల్రెడీ బిఫోర్ వీడియోలో క్లారిటీ ఇచ్చాను. సో ఇప్పుడు ఎవరు వస్తారో ఇంకా అది వాళ్ళ ఇష్టం అని చెప్పేసి అంతే. అండ్ తేజ డల్గా ఉన్నారు అంటే మార్నింగ్ దానికి ఒక విషయం ఉంది, ఆల్రెడీ ముందు చిన్న ఫైట్ ఆర్గ్యుమెంట్స్ అయ్యని చెప్పాం కదా. సో దానికి తను కొంచెం డల్ అయ్యారనమాట, ఎవరు సరిగ్గా మాట్లాడుతున్నారు మా ఇంట్లో, బట్ ప్రాపర్గా మాట్లాడలేదు. ఎందుకంటే అంత ఫైట్ అయిన తర్వాత వెంటనే మాట్లాడాలంటే ఎవరికైనా కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది కదా. సో దీనికైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది కాబట్టి మార్నింగ్ మొత్తం ఫైట్ అయ్యాక కొన్ని రోజుల తర్వాత కలిసాను కాబట్టి అలా ఉండేది అంతే. ఇంకా ఈవినింగ్కి నార్మల్ అయిపోయాడు, ఎందుకంటే కలిసేసాడు కాబట్టి ఈవినింగ్కి నార్మల్ అయిపోయి. ఇక్కడ చూస్తున్నారా చాలా ఏడుస్తున్నాడు. ఇంక మమ్మీ అలుగులో యాపిల్ ఇచ్చేసి సైడ్ వచ్చారు, బట్ ఇంక రాగానే మళ్ళీ ఏడుపు మొదలెట్టేశాడు. ఇంక వాడికి అక్కడ ఉన్న ఐటమ్స్ ఏమి వద్దు, అక్కడ ఇంక వాడికి మేము ఎవరొక్కరు ఉండాలి పక్కన, అప్పుడే వాడు నార్మల్ ఉంటాను అని చెప్పి రియాక్ట్ అవుతున్నాడు అనమాట. మేము ఎంత అనుకుంటున్నామో వాడు అవన్నీ టచ్ చేస్తాడు పట్టుకుంటాడని చెప్పి, లేదు గోధీలోకి వచ్చేద్దాం అని చెప్పేసే చూస్తున్నాడు. గోధీలోకి వచ్చేసరికి మళ్ళీ కామ్ అయిపోతున్నాడు, కానీ అక్కడ పెడుతుంటే మాత్రం అస్సలు ఇంకా కాంప్రమైజ్ అవ్వట్లేదు అనమాట. లేదు నేను ముట్టుకోని నేను చేయను అని చెప్పి మళ్ళీ మమ్మీ వెళ్ళి కూర్చోబెట్టారు. చాలా చూస్తున్నారా, చాలా అంటే చాలా ఏడుస్తూనే ఉండేది సక్కని చేతి తర్వాత నుంచి. మళ్ళీ ఇంకా అంత అయిపోయింది అన్న తర్వాత నుంచి మళ్ళీ ఆటలు మొదలుపెట్టేశాడు. అప్పుడు మళ్ళీ అన్ని పట్టుకుంటాడు అనమాట. ఇంకప్పటికి అన్ని ముట్టేశాడు ముందుగానే, అలా ఏడుస్తూనే పాపం ఏవో ఇటు అట్టెలు పట్టుకుని వచ్చాడు. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ యాక్టివ్ అయ్యాడు. మమ్మీ అవి కాదు మమ్మీ, అసలు ముట్టుకోవాల్సింది ఇవి. చూడు బాబా చూడు నీకు బంగారం గింగారం ఏ వద్దురా జుట్టు ఇప్పుడే ఫిల్ పెట్టుకుంటాను.
వచ్చిందా? హై 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 పున్ను. దగ్గర పడరా మొత్తం బొగ్గులు ఓపెన్ నవ్వుతున్నప్పుడు తీయట్లేదు తెలుసు నువ్వు. అవి తీసేరా ఇప్పుడు మూతలు పెట్టుకున్నాడు. కొంచెం పైకి పెట్టి లైట్ అలా ఉంది. రెడీయా? ఒకసారి వెయిట్ ఒకసారి ఇలా చూడండి. ఫస్ట్ ఎలా చూడండి. రెడీ కిస్సండి. అమ్మ ముద్దు పెట్టమ్మా. నువ్వు పెట్టు సొట్ట ముగ్గ. నేను పెట్టమని ఒకటి అలా ఉండండి. ఫోటోగ్రాఫర్ వచ్చారు. అచ్చే ఎంతసేపు అని చూస్తారా? కొంచెం ముందు కూర్చోండి. ఇంకొంచెం ముందుకు రావాలా? ఎందుకంత షాకింగ్ గా చూస్తున్నాడు? అదే నాకు గుర్ర పని కూర్చోపాలా? నాకే తెలుసు. ఇద్దరు ఎలా చూడండి ఒకసారి. అదేంటిది అయితే ఇక్కడ పడుకోపోతాడు. అది మనం ఏదో చేస్తాను చూస్తున్నాడు ఓపికతో. ఏంటి పెద్దడి నువ్వు మ్యాచింగా? ప్రియాంక చూడు. చేయలేదమ్మా, చేయాలంటే పంచి పెట్టాను. అన్నప్రసన్నకి తాంబూలం ఇస్తాలో తెలియదు, బట్ నేనైతే తాంబూలం అండ్ అలానే సారీస్ రిటర్న్ గిఫ్ట్స్గా అయితే ప్లాన్ చేసుకున్నాను. సో అందరి కోసం అని చెప్పి చీరలు అవన్నీ తీసుకున్నాను అన్నమాట తాంబూలంకి. ఫస్ట్ మా పెద్ద ఆవిడ మా పెద్దమ్మ అనమాట. అందుకే ఫస్ట్ నేను మా పెద్దమ్మతోనే స్టార్ట్ చేస్తున్నాను. మరి అదే ఏదైనా ఒకటే కదా, మా మమ్మీ వాళ్ళ సో మమ్మీ వాళ్ళ అక్క. మీ అందరికీ తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్.
అండ్ అందరి కోసం సారీస్ తీసుకుంటాం. తీసుకున్నాడు ఇస్తున్నామా వాయిన? చిన్న గట్టి మమ్మీ, చిన్న గట్టలేదు, పెద్ద గెట్స్ ఉంది. సరేలే వదిలే వదిలే. सुंदर लगाए तो बत्ती की मनो खराब कर लिया అమలాకలా పెద్ద గెట్టేస్తారు ఏంటి? लेकिन जल्दी मुझे की बोली चक्कर అప్సరా उसको देना भाई మీ మమ్మీకి చెప్పావా ఇచ్చుకుంటున్నామా వాయనం? ఇస్తున్నామా వాయిన? ఇచ్చుకుంటున్నా వాయిన. అలాగే నీకు ఆర్డర్ ఫోన్ వస్తుంది. ఇస్తున్నామా వాయిన? ఇస్తున్నామా వాయిన? ఇస్తున్నామా వాయిన? ఇది కావా మగ పిల్లలు కనేయాలి అందరిలో పత్తిలు కొనేయాలి ఇస్తున్నామా వాయిన? అది తీయాలి. అదంతా మీరే ఇక్కడ మైక్ పెట్టుకున్నా కానీ మైక్ యాక్చువల్లీ కనెక్ట్ అవ్వలేదు, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. అండ్ ఫైనల్గా మా బాబు అన్నప్రసన్న అయితే ఇలా జరిగింది అండ్ చాలా బాగా జరిగింది. మీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మా బాబుకి ఇవ్వండి కావాలి. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించింది కూడా కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ యా ఈ రోజుకైతే ఇంతే. ఇంకా ఎలాంటి వ్లాగ్స్ అయినా కావాలంటే లెట్ మీ నో ఇన్ కమెంట్స్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్.